ఇక్కడ ముందు ఇంటికి రా. శివ, ఇంటికాడ తోలిపో బిడ్డ. సరే అమ్మా, మీరు వెళ్ళండి, నేను ఇంటికి వచ్చి తోలిపోతా. మరి ఇప్పుడు చెప్పే, వాడు ఫోన్ చేసి స్పెషల్ అంటాడా? అవునురా, మన పని కూడా వదిలిపెట్టుకొని రిలాక్సేషన్ కోసం నాకు ఫోన్ చేసిండట. అవునానే? మరి ఫోన్లో మనతో ఏదో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని మాట్లాడుతున్నావు, ఏంటిది అది? ఓర్ శివగా, వాడు బీటెక్ చదివిండ్రా, కానీ మనకి సాఫ్ట్వేర్ ఇష్టం లేదట్రా. స్టాక్ మార్కెట్ నేర్చుకొని ట్రేడింగ్ చేసుకుంటా ఇంట్లో కూర్చొని పైసలు సంపాదిస్తాండ్రా. ఓ కొడుక, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని బుచ్చ పైసలు సంపాదిస్తారు కాదే? అందుకే వాడిని మెల్లగా నేర్పి అంటున్నారా. వాడు నేర్పించిండు అనుకో, వాడు ఇల్లు అయితే పైసలు పెడతాడో మనం కూడా అందులో పెట్టి ఫుల్ పైసలు రా. సార్, ఆ పైసలు పెట్టడాలు అవి నేర్చుకోవడాలు ఏముంటుంది? పుచ్చుకునేది అనుకో మొత్తం పైసలు పోతాయి. కాదే, అంతే కాదే, మనకు రావడాలే తప్ప పోవడాలు అస్సలు ఉండద్దు. అరే, నీ మాటలో నాకు ఏదో తేడా కొడుతుందిరా. నువ్వు మళ్ళీ ఏదో స్కెచ్ చేస్తానురా. మరి తప్పదే, ఈ కలికాలంలో మనం బతకాలంటే ఇట్లాంటి స్కెచ్లు ఎన్నో వేయాలనే. ఈ సమాజంలో మన మంచితనం ఉన్నానుకో ఇక్కడనే మిగిలిపోతామే. మనం ఎదగాలంటే